సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా విచిత్రమైన విషయాలు మన కళ్ల ముందుకొస్తున్నాయి. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తికి ఎదురైన విచిత్ర అనుభవం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసిన వస్తువులను డెలివరీ బాయ్ ఇంటికి తీసుకొచ్చిస్తాడు. తిరిగి డబ్బులు మాత్రమే తీసుకుంటారు. అయితే బెంగళూరుకు చెందిన ఓ డెలివరీ బాయ్ ఓ ఉల్లిపాయ కూడా అడిగాడు. దీంతో ఆర్డర్ చేసిన వ్యక్తి షాక్ అయ్యాడు. బెంగళూరుకు చెందిన యశ్వంత్ పటేల్ అనే వ్యక్తి తన రెడిట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. డెలివరీ బాయ్ తీరుతో తాను తన భార్య ఇప్పటికే షాక్ లోనే ఉన్నామని యశ్వంత్ తెలిపారు. ఆన్లైన్ లో వస్తువులను బుక్ చేసిన తర్వాత ఇన్స్టామార్ట్ డెలివరీ బాయ్ ఇంటికి వచ్చాడని, సరుకులను డెలివరీ చేసిన తర్వాత ఉల్లిపాయ ఉందా అని అడిగాడని యశ్వంత్ తెలిపారు. అది విన్న యశ్వంత్ దంపతులు ఆశ్చర్యానికి, ఆందోళనకు గురయ్యారట. డెలివరీ బాయ్ ఉల్లిపాయలు అడిగేసరికి భయపడ్డ యశ్వంత్ అతని భార్య నవ్వుతూనే, బ్రదర్, మీరు ఏ మాయా మంత్రాలు చేయరు కదా అని అడిగారట. దానికి ఆ వ్యక్తి, కాదు సార్, తినడానికి నాకు ఉల్లిపాయ కావాలి అని బదులిచ్చాడట. బహుశా పెరుగుతున్న ఉల్లిపాయల ధరల కారణంగా అతను డెలివర్ చేసిన ఇళ్ల దగ్గర ఉల్లిపాయలు అడుగుతుండొచ్చని యశ్వంత్ రెడిట్ లో కామెంట్ చేశాడు. ఆ పోస్ట్ వైరల్ కావడంతో సోషల్ మీడియా జనాలు రియాక్ట్ అయ్యారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా అతను ఉల్లిపాయను అడగాల్సి వచ్చింది. ఈ రోజు ద్రవ్యోల్బణం పేదవాడి వెన్ను విరిచింది. పేదవారి జీవన పరిస్థితులు మెరుగుపడాల్సి ఉంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.